లలిత న్యూస్ కి స్వాగతం. బంజారా భాష గోర్బోలీని రాజ్యాంగంలోని 8వ షెడ్యూలులో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడంపై హర్షం వ్యక్తం చేసి స్వీట్లు పంచి సంబరాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, గిరిజన మంత్రి వర్యులు సీతక్క గారికి, గిరిజన ఎంపీలు పోరిక బలరాం నాయక్ గారికి, నగేష్ గారికి, బంజారా గిరిజన ఎమ్మెల్యేలకు, బంజారా సంఘాల పెద్దలకు ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఈ రోజు మానుకోట జిల్లా కేంద్రంలోని కార్తిక్ హాస్పిటల్లో సేవాలాల్ సేనా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ తెలంగాణ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ భానోత్ నెహ్రూ నాయక్ రాథోడ్ గారు, సేవాలాల్ సేనా రాష్ట్ర కో కన్వీనర్ సేవాలాల్ వెంకన్న నాయక్ గారు పాల్గొని మాట్లాడుతూ బంజారా జాతి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ గొప్ప హర్షించదగ్గ విషయం, నిన్న రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో బంజారాలు మాట్లాడే భాష గోర్బోలీని రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసులు పంపించడం, దానికి హర్షం వ్యక్తం చేస్తూ బంజారాలు అనేక ప్రాంతాల్లో వేరువేరు రాష్ట్రాల్లో నివసిస్తున్న మేము మాట్లాడే భాష ఒకటే లిపి లేనటువంటి భాషగా ఇన్ని రోజులు రాజ్యాంగంలో గుర్తింపు లేదు. అనేక సంఘాలుగా అనేక సంవత్సరాలుగా మా భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం ముఖ్యమంత్రి గారికి, అలాగే మంత్రులకు, అందరికీ కూడా బంజారా ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేస్తూ వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తూ స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకోవడం జరిగింది. చాలా శుభ సందర్భం. ఈరోజు నిన్న తెలంగాణ అసెంబ్లీలో గోర్బోలీని రాజ్యాంగపరంగా 8th షెడ్యూల్లో చేర్పించాలని చెప్పేసి తెలంగాణ అసెంబ్లీ బిల్ పాస్ చేయడం కేంద్ర ప్రభుత్వానికి జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా బిల్లు ప్రవేశపెట్టిన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, అదేవిధంగా దానికి సహకరించిన గిరిజన మంత్రివర్యులు సీతక్క గారికి, అదేవిధంగా ఈతోధికంగా మరి కష్టపడి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఈరోజు బిల్లు రూపేణ తీసుకొచ్చిన గిరిజన ఎంపీలు పోరిక బలరాం నాయక్ గారికి, నగేష్ గారికి, అదేవిధంగా గిరిజన శాసనసభ్యులు 12 మందికి, అదేవిధంగా గిరిజన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా గిరిజన సంఘాలుగా రాష్ట్రమంతా విస్తరించి ఉన్న లంబాడి గిరిజన సంఘాలందరూ కూడా ఈరోజు ఎంతో కాలం నుంచి వాళ్ళు కష్టపడుతూ ఈ 8th షెడ్యూల్లో చేర్పించాలని చెప్పేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చిన ప్రజా సంఘాలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. దీనికి సహకరిస్తున్నటువంటి ఇతర సంఘాలందరికీ కూడా మరి నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం మరి ఏదైతే దేశమంతా విస్తరించి ఉన్న గోర్ బంజారాలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరున పిలువబడుతున్నా మాట్లాడేది మాత్రం ఒకటే భాష. ఈరోజు ఇక్కడి నుంచి కర్ణాటక వెళ్ళినా మాట్లాడేది అదే గోర్బోలి, అదే హిమాచల్ ప్రదేశ్ పోయినా మాట్లాడేది అదే గోర్బోలి, ఢిల్లీకి పోయినా మాట్లాడేది ఇదే గోర్బోలి. కాబట్టి ఈ గోర్బోలిలో మాట్లాడే ప్రజలందరూ కూడా మరి వేరు వేరే పేర్లతో పిలువబడుతున్న ఈ గోర్బోలిని గనక రాజ్యాంగంలో చేర్పించినట్లయితే తప్పక అందరూ సంఘటితమై వారి అభివృద్ధి కొరకు మరి పాటుపడినట్లయితుంది. అదేవిధంగా మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా వర్ధిల్లుతున్న అనేక మతాలు, అనేక జాతులు, అనేక సంస్కృతులు, అనేక ఆచార వ్యవహారాలతో ఉన్నటువంటి ఈ దేశంలో బంజారా జాతి కూడా మొదటి నుంచి ఇండిపెండెన్స్ మొదటి నుంచి కూడా ఈ ఇండిపెండెన్స్ కొరకు పోరాటం చేసిన వాళ్ళలో మరి చాలామంది ఉన్నారు. అదేవిధంగా మొన్న తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా చాలామంది గోర్ బంజారాలు ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ జాతిని గుర్తించి ఈరోజు ప్రభుత్వం తీసుకున్న చర్యకి తెలంగాణ రాష్ట్ర గోర్ బంజారాలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు. గోర్బోలి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి మా బంజారా మేధావులు, మా బంజారా కుల పెద్దలైతేనేమి, మా బంజారా సంఘాలు అందరూ కూడా అనేక సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు హర్షించదగ్గ విషయం ఏంటంటే ఒక అడుగు ముందుకు పడింది రాష్ట్ర ప్రభుత్వము. మరి నిన్న శాసనసభ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ఆమోదించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి ఈ యొక్క బిల్ సిఫారసును పంపడం జరిగింది. దానికి మేము హర్షం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి గోర్బోలిని మరి 8th షెడ్యూల్లో చేర్చాలనే
యొక్క సిఫారసును ఆమోదించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా కోరుతా ఉన్నాము.